కాదంబరి జత్వాని ముంబైకి చెందినటువంటి ఈ జూనియర్ ఆర్టిస్టు బ్లాక్మెయిలరే అని సిఐడి కోర్టులో తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేసిన తర్వాత అప్పటి వరకు ఆమెను ఒక అంతర్జాతీయ విఐపిగా, అంతర్జాతీయ అరవీర భయంకరమైన సత్యాగ్రహినిగా భావించి ఇంటర్వ్యూలు చేసి ఆమెతో మాస్కులు కట్టించి, మూతికి మాస్కులు చుట్టించి, కళ్ళల్లో కన్నీళ్ళు తెప్పించి, రకరకాలుగా ఆమె విలపించింది, తలపించింది అని చెప్పి ఓ అమ్మ రోజులు రోజులు డిబేట్లు, వార్తలు ప్రసారం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మీడియాకు ఇప్పుడు ఏం చేయాలో దిక్కుదల్చక దీన్ని సమర్థించుకోవడం కోసం వాళ్ళు పడుతున్న కష్టాలు చూస్తే అరే అప్పుడు అంతగానో విపరీతంగా రెచ్చిపోవడం ఎందుకు, ఇప్పుడు దాన్ని సమర్థించడం కోసం ఇవన్నీ ఎందుకు? వీళ్ళు ఇప్పుడు ఆమెను తీసుకొచ్చి పోలీసులు అప్పుడు సతాయించారు, ఇబ్బంది పెట్టారు, అది కదా కేసు అని చెప్పి ఇప్పుడు అంటూ ఉన్నారు. ఎవరినైనా పోలీసులు నిర్బంధంలో సతాయించి ఇబ్బంది పెడితే అటువంటి ఏమంటారు అటువంటివి చట్ట ప్రకారం ఎవరు చేసినా తప్పే కాబట్టి అటువంటి వాటి మీద విచారణ జరిగితే ఎవరు ఏమన్నారు. కానీ వీళ్ళు అప్పుడు చేసింది ఏంటి? అసలు జత్వాని లాంటి అత్యంత అంతర్జాతీయ పరమ సత్యాగ్రహిని మీద బ్లాక్మెయిల్ ఆరోపణలు ఏంటి? కుక్కల విద్యాసాగర్ ఇది, కుక్కల విద్యాసాగర్ అది, కుక్కల విద్యాసాగర్ రకరకాలుగా జగన్కి ముడిపెట్టి, జగన్ ఫోటోలు వేసి కుక్కల విద్యాసాగర్ని పాపం ఎంత నీచంగా చిత్రీకరించారు. ఇప్పుడు ఆయన నన్ను డబ్బులు డిమాండ్ నాతో సన్నిహితంగా గడిపింది, ఆ ఫోటోలు వీడియోలు రికార్డ్ చేసింది, వాటిని బెదిరించి డబ్బు వసూలు చేసింది, పదే పదే సతాయిస్తుంటే 2023లో కూడా ₹1,00,00,000 కావాలని చెప్పి డిమాండ్ చేస్తే ఇంకా నా వల్ల కాలేదు, 13 నుంచి ఇస్తూనే ఉన్నా. ఆ ఆధారాలను సిఐడి సేకరించి కోర్టుకు సమర్పించింది, నిజమేనని చెప్పింది. ఆ తర్వాత ఎక్కడైనా కనుక పోలీసులు నిజంగానే ఏడన్నా కనుక విచారణలో కాసింత హద్దులు దాటే ఉన్నారు అనుకుంటే దానికి విద్యాసాగర్కి ఏం సంబంధం? పాపం ఆయన ఏం చేస్తాడు? మరి ఆయన్ని వీళ్ళు ఎంత దారుణంగా చిత్రీకరించారు. అసలు జత్వాని బ్లాక్మెయిలర్ అని చెప్పి అంతకుముందే కేసులు ఉన్నాయి, జిందాల్ లాంటి విషయంలో కూడా. ఇవన్నీ పక్కన పెట్టేసి ఎంతగానం చిత్రీకరించారు. అసలు పాయింట్ అది. దీన్ని వదిలిపెట్టేసి మిగతా ఏందో పాపం కవర్ చేసుకునే తలకిందులు పడుతూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పివి సునీల్ కుమార్ గారు రాత్రి ఒక ట్వీట్ చేశారు. ఏంది సార్ పుస్తకాన్ని అట్లా ట్వీట్ చేసేశారు. ఆమె ఫోటో కూడా బలిగమ్మత్తుగా పెట్టింది. మహా అమాయకురాలు, పరమ సాధ్వి, రెక్కాడితే కానీ డొక్కాడని నిత్య శ్రామికురాలు. ఏమన్నారు? రెక్కాడితే కానీ డొక్కాడని నిత్య శ్రామికురాలు. ఓకే. మాతా కాదంబరి జత్వాని అమ్మవారిగా మనకు పరిచయం చేసిన కులపిచ్చి మీడియా అంట. అవి డైరెక్టే అనేసారు. కులపిచ్చి మీడియా, ఏబిఎన్, ఈనాడు, టీవీ5 మహానీసుల కోసం రేపు వీడియో చేస్తానని చెప్పి రాత్రి ట్వీట్ చేశారు. ఇలా అనేసారు సార్ పుసుక్కను మీరు. మహా అమాయకురాలట, పరమ సాధ్వి అట, రెక్కాడితే కానీ డొక్కాడని నిత్య శ్రామికురాలు, మాతా కాదంబరి జత్వాని అమ్మవారిగా మనకు పరిచయం చేసిన కులపిచ్చి మీడియా అని అన్నారు. సరే, ఆయన వీడియో చేసి ఏం వివరాలు పెడతాడో చూడాలి. ఓవరాల్గా అయితే ఇప్పుడు ఈ అంశంలో అప్పుడు వీళ్ళు ఏమంటారు, వీళ్ళ టోన్స్ ఏంటి, వీళ్ళు ప్రచారం చేసింది ఏంటి, ఇప్పుడు వీళ్ళు దాన్ని కవర్ చేసుకునే పడుతున్నటువంటి కింద మీద నానా కష్టాలు ఏంటి, అన్ని ప్రతిదీ కవర్ చేసుకోలేరు కదా.